వెబ్సైట్ ట్రాఫిక్ రకాలు. వెబ్సైట్ ట్రాఫిక్ వినియోగదారులు ఎక్కడ నుండి వచ్చారనే దానిపై ఆధారపడి వివిధ రకాలుగా వర్గీకరించబడుతుంది. ఇక్కడ ఈ పోస్ట్లో మేము 6 రకాల వెబ్సైట్ ట్రాఫిక్ గురించి మాట్లాడబోతున్నాము. డైరెక్ట్ ట్రాఫిక్, ఆర్గానిక్ ట్రాఫిక్, చెల్లింపు ట్రాఫిక్, రెఫరల్ ట్రాఫిక్, సోషల్ మీడియా ట్రాఫిక్. 1. డైరెక్ట్ ట్రాఫిక్. డైరెక్ట్ ట్రాఫిక్ అనేది వెబ్సైట్ పేరును టైప్ చేయడం ద్వారా నేరుగా వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్ను సూచిస్తుంది. ప్రజలు సూచించే మూలం లేదా ఛానళ్ల సహాయం లేకుండా వెబ్సైట్కి వస్తారు. సాధారణంగా డైరెక్ట్ ట్రాఫిక్ అనేది ఒక ప్రసిద్ధ బ్రాండ్ లేదా మార్కెట్లో తెలిసిన తర్వాత మాత్రమే వస్తుంది. నేరుగా ట్రాఫిక్ను నడపడం ప్రతి ఒక్కరి కలగా మారింది. ప్రత్యక్ష ట్రాఫిక్ను పొందడానికి చాలా కృషి మరియు మార్కెటింగ్ ప్రచారాలు అవసరం, ఎందుకంటే ఇది వినియోగదారుల మనస్సులో బ్రాండ్ను స్థాపించడం. ఉదాహరణకు గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, అమెజాన్. ప్రపంచంలోని ప్రతి మూలకు చెందిన వ్యక్తులు అమెజాన్ అడవిలోని ఏదో ఒక మారుమూల ప్రాంతం నుండి ఉన్నంత వరకు ఈ డొమైన్ పేర్లను టైప్ చేయవచ్చు. డైరెక్ట్ ట్రాఫిక్ యొక్క లక్షణాలు. నేరుగా ట్రాఫిక్ని పొందడానికి చాలా శ్రమ మరియు సమయం పడుతుంది. ఇది ఉచితం. డైరెక్ట్ ట్రాఫిక్ చాలా స్కేలబుల్. డైరెక్ట్ ట్రాఫిక్ అనేది బ్రాండ్ పట్ల విధేయత, నమ్మకం మరియు మీ బ్రాండ్ గురించి ఇప్పటికే తెలిసిన వ్యక్తులను సూచిస్తుంది. 2. ఆర్గానిక్ ట్రాఫిక్. సేంద్రియ ట్రాఫిక్ గూగుల్, యాహూ, బింగ్ మరియు యాండెక్స్ వంటి విభిన్న శోధన ఇంజిన్ల నుండి వస్తుంది. ఆర్గానిక్ ట్రాఫిక్ ఎటువంటి ఖర్చు లేకుండా ట్రాఫిక్కు ఉత్తమ మూలం. అయినప్పటికీ ఆర్గానిక్ ట్రాఫిక్ను డ్రైవింగ్ చేయడానికి, పేర్కొన్న కీలక పదాలకు ర్యాంక్ ఇవ్వడానికి చాలా శోధన ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) పనులు అవసరం. SEO అనేది శోధన ఇంజిన్లచే నిర్వచించబడిన అల్గారిథంలను సంతృప్తిపరచడం ద్వారా లలో ర్యాంక్ సాధించడానికి, వెబ్సైట్ యొక్క ఆరోగ్యాన్ని నిర్వహించడానికి వ్యూహాల సేకరణ. ఆన్లైన్ సెర్చ్లలో 3/2 వంతులు గూగుల్ ద్వారానే జరుగుతాయని అధ్యయనం చూపిస్తుంది. అయినప్పటికీ బింగ్, బైడు మరియు యాహూ వంటి ఇతర శోధన ఇంజిన్ల నుండి వచ్చే ట్రాఫిక్ కూడా ఆర్గానిక్ ట్రాఫిక్ మెట్రిక్లో చేర్చబడింది. ఆర్గానిక్ ట్రాఫిక్ మొత్తం కంటెంట్ మొత్తం మరియు మొత్తం వెబ్సైట్ ఆప్టిమైజేషన్ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. సేంద్రియ ట్రాఫిక్ తులనాత్మకంగా అధిక నాణ్యతను కలిగి ఉంది, ఎందుకంటే వినియోగదారులు మీ సైట్కి రావాలనుకుంటున్నారు. సేంద్రియ ట్రాఫిక్ గురించి మాట్లాడేటప్పుడు ఆన్ పేజీ SEO మరియు ఆఫ్ పేజీ SEO గొప్ప పాత్ర పోషిస్తాయి. కింది చిత్రం సేంద్రియ ఫలితాన్ని చూపుతుంది. లింక్పై క్లిక్ చేయడం ద్వారా వచ్చే ట్రాఫిక్ గూగుల్ నుండి ఆర్గానిక్ ట్రాఫిక్గా పరిగణించబడుతుంది. 4. సేంద్రియ ట్రాఫిక్ యొక్క లక్షణాలు. ఇది ఉచితం. సేంద్రియ ట్రాఫిక్ శోధన ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఫలితాన్ని పొందడానికి సమయం పడుతుంది కానీ దీర్ఘకాలం ఉంటుంది. ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే అంతిమంగా వెబ్సైట్ మంచి స్థితిలో ఉందని అర్థం. ఎందుకంటే వెబ్సైట్ను మంచి పద్ధతిలో ఆప్టిమైజ్ చేయకుండా గూగుల్ ఏ పోస్ట్ను పైన ర్యాంక్ చేయదు. 3. చెల్లింపు ట్రాఫిక్. చెల్లింపు ట్రాఫిక్ అనేది సెర్చ్ ఇంజిన్లు లేదా సోషల్ మీడియా ప్లాట్ఫారంల వంటి వివిధ ఛానళ్ల నుండి నిర్దిష్ట మొత్తంలో డబ్బు చెల్లించడం ద్వారా మీరు పొందే ట్రాఫిక్. చెల్లింపు ప్రకటనల ప్లాట్ఫారంకు ఉత్తమ ఉదాహరణలలో ఒకటి గూగుల్ అడ్వర్డ్స్. ఇక్కడ కంపెనీలు లేదా వ్యక్తులు తమ వ్యాపార వెబ్సైట్ను గూగుల్ శోధన ఇంజిన్ ఫలితాల పేజీలలో ప్రదర్శించడం కోసం చెల్లిస్తారు. చెల్లింపు ప్రకటన గురించి ఒక మంచి విషయం ఏమిటంటే మీరు ప్రతి క్లిక్కి ధర (CPC) ఆధారంగా జియోటార్గెటెడ్ ప్రకటనలను పొందడం. లొకేషన్లోని ఏ భాగం నుండి ఏ ప్రేక్షకులకు ప్రకటనలను చూపించాలనే దానిపై మీకు నియంత్రణ ఉంటుంది. కొన్ని ఇతర చెల్లింపు ప్రకటనల ఉదాహరణలు బింగ్ ప్రకటనలు, ఫేస్బుక్ ప్రకటనల వంటి సోషల్ మీడియా ప్రకటనలు, లింక్డ్ఇన్ ప్రకటనలు, ఇన్స్టాగ్రామ్ ప్రకటనలు మరియు మొదలైనవి. కింది చిత్రం గూగుల్ అడ్వర్డ్స్ ఫలితాల ఉదాహరణను చూపుతుంది. కింది లింక్ నుండి వచ్చే ట్రాఫిక్ చెల్లింపు ట్రాఫిక్గా పరిగణించబడుతుంది. చెల్లింపు ట్రాఫిక్ యొక్క లక్షణాలు. ఈ ట్రాఫిక్ కోసం మీరు చెల్లించాలి. ఏ ప్రేక్షకులను చేరుకోవాలనే దానిపై మీకు నియంత్రణ ఉంటుంది.
చెల్లింపు ప్రకటనలు సిపిసి సూత్రంపై పనిచేస్తాయి కాబట్టి మీరు ప్రకటనల ప్రాధాన్యతలను నియంత్రించవచ్చు. చెల్లింపు ట్రాఫిక్ యొక్క లక్షణాలు. ఈ ట్రాఫిక్ కోసం మీరు చెల్లించాలి. ఏ ప్రేక్షకులను చేరుకోవాలనే దానిపై మీకు నియంత్రణ ఉంటుంది. చెల్లింపు ప్రకటనలు సిపిసి సూత్రంపై పనిచేస్తాయి కాబట్టి మీరు ప్రకటనల ప్రాధాన్యతలను నియంత్రించవచ్చు. రెఫరల్ ట్రాఫిక్ యొక్క లక్షణాలు. ఇది ఉచితం. రెఫరల్ ట్రాఫిక్ బ్రాండ్ పట్ల ఇతర వ్యక్తులు విశ్వసించడాన్ని సూచిస్తుంది. రిఫరింగ్ అనేది బ్యాక్ అని కూడా పిలువబడే లింక్లను ఇవ్వడం పరంగా ఉంటుంది. 5. సోషల్ మీడియా ట్రాఫిక్. పేరు సూచించినట్లుగా సోషల్ మీడియా ట్రాఫిక్ అనేది ఫేస్బుక్, ట్విట్టర్, పింట్రెస్ట్, లింక్డ్ఇన్ వంటి సోషల్ మీడియా ఛానళ్ల నుండి వచ్చే ట్రాఫిక్.